యా వెల్ ఆరోగ్యశ్రీ విషయంలో ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ మేము అధికారంలోకి వచ్చిన నాటికి గత ప్రభుత్వం అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ చూస్తే 631 కోట్లు బకాయిలు ఉండేవి. ఆ బకాయిలను మేము కట్టుకున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారి వల్లే మా ఆరోగ్యశ్రీ ఆగిపోతుందనో లేకపోతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఇబ్బంది పడుతున్నాయనో మేము మాట్లాడలేదు కదా. ఎనీవేస్ దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ హెల్త్ సెక్టర్. నో, దట్స్ అ రియల్ ఫ్యాక్ట్. బట్ అపార్ట్ మనం మాట్లాడితే ఆ బకాయిలు మనం కట్టి మళ్ళీ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్యశ్రీ 5 ఏళ్ల బడ్జెట్ కనుక చూసుకుంటే 5,000 కోట్లు వాళ్ళు ఖర్చు చేసింది ఫర్ 5 years. అదే జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో మేము దిగిపోయిన నాటికి చూస్తే ఆ పర్టికులర్ ఇయర్లోనే 3,600 కోట్లు ఆరోగ్యశ్రీ కింద మేము ఖర్చు చేశాం. 3,600 కోట్లు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1 year. వెరస్ 5 years 5,000 crores వాళ్ళు ఖర్చు చేశారు. అంటే ఇమాజిన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని ఎంత స్ట్రెంథన్ చేశామో. యూనివర్సల్ కవరేజ్ కింద యూనివర్సల్ హెల్త్ ఫర్ ఆల్ అని చెప్పి 90% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆరోగ్యశ్రీలో బెనిఫిట్ అయి ఉన్నారు. సో కాబట్టి ద నంబర్స్ ఓన్లీ స్పీక్స్ అండ్ దాట్స్ ద డిఫరెన్స్. కాబట్టి వీఆర్ వెరీ కమిటెడ్ ఇన్ డెలివరింగ్ వెరీ గుడ్ హెల్త్ ఫెసిలిటీస్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్. చేరుతున్నారా? ఎప్పుడు చేరుతున్నారు? బట్ దట్స్ ఓల్డ్ న్యూస్ కదా, అది ఎప్పుడో పాతదే కదా న్యూస్. ఇట్స్ అన్ ఓల్డ్ న్యూస్, పాత న్యూసే అది. ఏం ఎక్కడికి వెళ్ళట్లేదు, అదే పాత న్యూసే కదా. ఒకరు వెళ్ళిపోయినంత మాత్రం వ్యక్తులు పార్టీ ఎప్పుడు పటిష్టంగా ఉంటుంది. వ్యక్తులు మారొచ్చు కానీ ఏం లేదండి. మొన్నటిదాకా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు ఆయనకు ఆ పార్టీ నచ్చింది, ఆవిడకి వెళ్తున్నారు. దట్స్ ఇట్. ఇళ్ల పట్టాలు కూటమి ప్రభుత్వం చేసేదే మోసం కదా, వాళ్ళు చెప్పేదే అబద్ధాలు. మా నాయకుడు పదే పదే చెప్తా ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారో, ఒక స్కీమ్ గురించి చెప్పారో, ఒక ప్రామిస్ చేశారు అనుకోండి. ఆ మాట చెప్పారంటే ఆ మాట మీద నిలబడతారు. ఆ ప్రామిస్ చేశారంటే దానికి బౌండ్ అయి ఉంటారు అండ్ 100% దాన్ని డెలివరీ చేస్తారు. కూటమి ప్రభుత్వం మాటలు చెప్పిందంటే మీరు చూసారు. ఎగ్జాంపుల్ ఆడబిడ్డ నిధి గురించి ఏం మాట్లాడారు? ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మాలని మాట్లాడారు. అంటే అప్పుడు తెలీదా మరి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మాల్సి వస్తుంది మేము అధికారంలోకి వస్తే అని చెప్పి మేనిఫెస్టో చేసినప్పుడు తెలియాలి కదా. సో కాబట్టి వాళ్ళ మాటలన్నీ కూడా ఆల్ అవన్నీ నిలకడలేని మాటలు అండ్ మోసం చేసేటువంటి మాటలు. అండ్ దే టెండ్ టు డూ దాట్. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. వాళ్ళు ఎప్పుడు మోసం చేస్తారు, ప్రజలన్నీ రియలైజ్ అవుతా ఉన్నారు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. Yeah, thank you all. Thank you.